బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా జిల్లా ఉయ్యూరులో దారుణం జరిగింది. కాటూరు రోడ్డులో భార్యపై భర్త హత్యాయత్నం చేశాడు. నడి రోడ్డుపై రాయితో భార్య తలపై దాడి చేశాడు. గత కొంతకాలంగా మనస్పర్ధాలతో దంపతులు వేరుగా ఉంటున్నారు. భర్త దాడిలో భార్య పుష్పవతికి తీవ్ర గాయాలయ్యాయి. భర్త సాంబయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో దారుణం జరిగింది. కాటూరు రోడ్డులో భార్యపై భర్త హత్యాయత్నం చేశాడు. నడి రోడ్డుపై రాయితో భార్య తలపై దాడి చేశాడు. గత కొంతకాలంగా మనస్పర్ధాలతో దంపతులు వేరుగా ఉంటున్నారు. భర్త దాడిలో భార్య పుష్పవతికి తీవ్ర గాయాలయ్యాయి. భర్త సాంబయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయిబాబు అందిస్తారు. సాయిబాబు, చెప్పండి. భార్యపై భర్త హత్యాయత్నం చేసినట్టు తెలుస్తోంది. దీనికి ప్రధాన కారణం అనుమానమే అన్నట్టు తెలుస్తోంది. పోలీసులు ఏమంటున్నారు? గంగాధరి, గుడ్ మార్నింగ్. కృష్ణా జిల్లా ఉయ్యూరులోనే దారుణం. కాటూరు రోడ్లోనూ మహిళపై హత్యాయుతం. నడి రోడ్డుపై బండరాయితో తలపై కొట్టిన భర్త. పుష్పావతి, సాంబయ్య భార్య భర్తలు. వారికి 2 సంతానం. వాళ్ళు వృత్తిరీత్యా సాంబయ్య లారీ డ్రైవర్ గా సహజీవనం సాగిస్తున్నాడు. మనస్పర్ధలో కారణం అనగా భార్యాభర్తలు 2 సంవత్సరాల నుంచి విడివిడిగా ఉంటున్నారు. భార్య పుష్పావతి కొంతమంది ఇళ్లలో పాచి పని చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటుంది. నిన్న సాయంకాలం ఒక్కసారిగా కాటూరు రోడ్లో భార్యపై సాంబయ్య బండరాయితో దాడి చేశాడు. దీంతో ఆ ప్రాంతమంతా అల్లకొల్లంగా మారింది. చుట్టుపక్కల ప్రజలందరూ భయాందోళనలో గురయ్యి పరుగులు తీశారు. ఎవరి గాయాలైన పుష్పావతిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. భర్త సాంబయ్యను పోలీసులు అదుపులో తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయిబాబు.